హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏపీ టెట్ పేపర్ 2 6/8/2022 మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి ఎగ్జామ్లో మ్యాథమెటిక్స్ కంటెంట్ మరియు మెథడాలజీకి సంబంధించినటువంటి ప్రశ్నలు వాటి యొక్క ఆన్సర్స్ ఎలాగో తెలుసుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. ఇఫ్ ఏ ట్రైన్ ట్రావెల్స్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 40 km/h ఇట్ రీచెస్ ద డెస్టినేషన్ 11 minutes లేట్. ఒక ట్రైన్ అంట 40 km/h స్పీడ్తో వెళ్తే 11 నిమిషాలు లేట్ అయిందట. ఇఫ్ ఇట్ ట్రావెల్స్ అట్ 50 km/h ఒకవేళ అది 50 km/h స్పీడ్తో వెళితే డెస్టినేషన్ 5 minutes లేట్, 5 నిమిషాలు లేట్ అయిందంట. ద డిస్టెన్స్ ఇట్ హ్యాస్ టు ట్రావెల్ ఈజ్ అని చెప్పి అడిగారు. అది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందని అడిగారు. యాక్చువల్గా మనకి ఫార్ములా ఏంటంటే, టైంకి ఫార్ములా ఏంటంటే డిస్టెన్స్ బై స్పీడ్ అనమాట. సో ఫస్ట్ అది 40 km స్పీడ్తో వెళ్ళినప్పుడు 11 minutes లేట్ అయింది అన్నాడు కాబట్టి, సో డిస్టెన్స్ తెలియదు మనకి. డిస్టెన్స్ బై స్పీడ్ ఈక్వల్ టు ఎంత టైం లేట్ అయిందమ్మా, టైం వచ్చేసి టీ అని చెప్పి అనుకుందాం, టీ ప్లస్ 11. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. ఈసారి 50 km స్పీడ్తో వెళ్తే d/50 ఈక్వల్ టు టీ ప్లస్ 5 అని చెప్పి రాసేసుకుందాం. సో ఇక్కడ మినిట్స్ని కూడా అవర్స్లో మార్చుకోవాలి కాబట్టి 11/60, దీన్నేమో 5/60 అని రాసేసుకోండి. మైనస్ 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 టీటీ క్యాన్సిల్ అయిపోతుంది. సో d/40 మైనస్ d/50 ఈక్వల్ టు 11/60 మైనస్ 5/60. సో ఇక్కడ ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం చేస్తే 40కి 50కి ఎల్సిఎం వచ్చేసి 200 అమ్మ. సో 5d మైనస్ 4d అవుతుంది. ఇక్కడ వచ్చేసి 11 మైనస్ 5/60 60 అవుతుంది. సో d/200 ఈక్వల్ టు 6/60. 6 1s 6 10s, 0కి 0 క్యాన్సిల్ అయితే d ఈక్వల్ టు 20 1s ఎంతమ్మా 20 కిలోమీటర్స్ వస్తుంది. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఏ ట్రీ బ్రేక్స్ డ్యూ టు స్ట్రోమ్ అండ్ బ్రోకెన్ పార్ట్ టచెస్ ద గ్రౌండ్ బై మేకింగ్ 30-degree యాంగిల్. The distance between the foot of the tree and top of the tree on the ground is 6 meter. Then the height of the tree before falling is అన్నాడు. చూడమ్మా, ఇది ఒక ట్రీ. ఇది అయితే గాలికి విరిగి పడిందంట. ఇక్కడ ఇరిగి పడింది, వచ్చి ఇక్కడ టచ్ అవుతూ ఉంది. ఇరిగిన భాగం ఇక్కడ టచ్ అవుతూ ఉంది. సో ఇది ఏ, ఇది బి, ఇది బి డాష్ అనుకోండి, ఇది సి. ఇప్పుడు ఎరగక ముందు చెట్టు ఎత్తు కనుక్కోవాలంటే ఏబి డాష్ కనుక్కోవాలి. సో ఎలా కనుక్కుంటాం చూడండి ఇక్కడ. సో ఇక్కడ చూడండి ఎంత యాంగిల్ ఫామ్ చేస్తుంది అన్నాడు. ఇక్కడ 30 degrees యాంగిల్ ఫామ్ చేస్తుందని చెప్పి ఇచ్చాడు. అలాగే ఇది వచ్చేసి 6 meters ఉందంట గ్రౌండ్ నుంచి, అంటే ఈ డిస్టెన్స్ ఇచ్చాడు 6 meters అని చెప్పి. సో ఇప్పుడు మనం ఈ బిఏ బీసీ కనుక్కుంటే సరిపోతుంది. అంటే ట్యాన్ అప్లై చేసామనుకోండి, tan 30 రాసామనుకోండి. tan 30 అంటే ఆపోజిట్ సైడ్ ఏంటి, ఏబి బై ఏసీ అనమాట. tan 30 అంటే 1/√3. ఏబి అనేది తెలియదు మనకి, ఏసీ అనే 6. సో దట్ ఇంప్లైస్ ఏబి వచ్చేసి 6/√3. దాన్ని ఎలా రాయొచ్చు 6/√3 అంటే 6ని 2√3 × √3గా రాయొచ్చు. ఈ √3 క్యాన్సిల్ అయిపోతే 2√3 వస్తుంది. ఇప్పుడు బీబీ డాష్ వచ్చేసి బీసీకి ఈక్వల్ కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఇది తెలుసు కదా, కాస్ అప్లై చేద్దాం. కాస్ 30 ఈక్వల్ టు ఎడ్జసెంట్ సైడ్ ఏసీ బై హైపోటెనస్ బీసీ అనమాట. కాస్ 30 వాల్యూ √3/2. ఏసీ తెలీదు, ఏసీ తెలుసు కదమ్మా మనకి. ఏసీ అంతా 6/BC. ఓకేనా. దాని నుంచి బీసీ అంటే 6 × 2/√3. సో 12/√3. 12ని ఎలా రాయొచ్చు, 4 × √3 × √3/√3గా రాస్తే √3 క్యాన్సిల్ అయిపోయింది, అంటే 4√3. విరగక పూర్వం చెట్టు ఎత్తు ఎంత అని అడిగారు. అంటే ఏబి డాష్ అంటే ఏబి ప్లస్ బీబీ డాష్ అమ్మ. బీబీ డాష్ అనేది బీసీకి ఈక్వల్. సో ఇది 2√3, ఇది వచ్చేసి 4√3, మొత్తం 6√3 అవుతుంది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, సాల్వ్ 1 - tan² θ బై cot² θ - 1 అని చెప్పించారు. సో దీన్ని 1 - sin² θ బై cos² θగా రాస్తాం. దీన్ని వచ్చేసి cos² θ బై sin² θ - 1 అని రాస్తాం. ఇక్కడ ఎల్సిఎం చేస్తే cos² θ,
అలాగే డినామినేటర్లో ఎల్సిఎం కూడా కాస్ స్క్వేర్ థీటా. కాస్ స్క్వేర్ థీటా వన్స్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా, ఇక్కడేమో కాస్ స్క్వేర్ థీటా మైనస్ ఇక్కడ డినామినేటర్లో సైన్ స్క్వేర్ థీటా అమ్మ, సైన్ స్క్వేర్ థీటా వన్స్ సైన్ స్క్వేర్ థీటా. ఈ న్యూమరేటర్ క్యాన్సిల్ అయిపోయింది, రివర్స్ అయిపోయి సైన్ స్క్వేర్ థీటా బై కాస్ స్క్వేర్ థీటా వస్తుంది. దాన్ని టాన్ స్క్వేర్ థీటాగా రాస్తాం. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ సైన్ ఏ ఈక్వల్ టు కాస్ బి అన్నారు. అయితే ఇక్కడ ఏ ప్లస్ బి వాల్యూ అడిగారమ్మా. ఏ అనేది 0 కంటే పెద్దదిగాను, బి అనేది 90 కంటే తక్కువ ఉంటుందని ఇచ్చారు. సైన్ ఏని కాస్ 90 మైనస్ ఏగా రాసుకోవచ్చు ఈక్వల్ టు కాస్ బి. సో 90 మైనస్ ఏ ఈక్వల్ టు బి అవుతుంది, 90 ఈక్వల్ టు ఏ ప్లస్ బి అవుతుంది. ఇక్కడ అడిగింది కూడా ఏ ప్లస్ బినే. ఏ ప్లస్ బి ఎంత వచ్చిందమ్మా 90 డిగ్రీస్. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ సైన్ ఏ మైనస్ బి 1/2 అన్నాడు. అంటే సైన్ అనేది 30 డిగ్రీస్ కాబట్టి 1/2, ఏ మైనస్ బి 30 అవుతుంది. అలాగే కాస్ ఏ ప్లస్ బి కూడా 1/2 అన్నాడు. కాస్ అనేది 60 డిగ్రీస్ కాబట్టి అలా అవుతుంది. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, ఏ కనుక్కోవాలి. బీబీ క్యాన్సిల్ అయిపోతుంది, 2a 90. సో ఏ వచ్చేసి 90/2 అంటే 45 డిగ్రీస్ వస్తుంది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ ద వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఇచ్చారు 308 అని, హైట్ వచ్చేసి 8 ఇచ్చారు. సిలిండర్ హైట్ 8 ఇచ్చారమ్మా. వాల్యూమ్ v ఈక్వల్ టు πr²h. అది ఎంత ఇచ్చారంటే 308 ఇచ్చారు. పై వాల్యూ 22/7, r² తెలియదు, h వచ్చేసి 8 ఈక్వల్ టు 308. చూడమ్మా 11 2s 11 8s. సో నెక్స్ట్ వచ్చేసి 4 2s 4 7s. సో r² ఈక్వల్ టు 7 × 7/2 × 2. r ఈక్వల్ టు 7/2 అంటే 3.5 వస్తుంది r అనేది. కానీ ఇక్కడ ఏం అడిగారు, r కాదు అడిగింది, లేటరల్ సర్ఫేస్ ఏరియా అడిగారు. లేటరల్ సర్ఫేస్ ఏరియా అడిగారు. లేటరల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా 2πrh. ఓకే, సిలిండర్కి లేటరల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా 2πrh. 2 × 22/7 × 3.5 × 8. 3.5 1s 3.5 2s. 2 2 క్యాన్సిల్ అవుతుంది. 8 2 16, 8 2 16 + 1 17. 176 స్క్వేర్ సెంటీమీటర్ అమ్మ. ఇది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, ఇఫ్ ద కొనికల్ టెంట్ హైట్ ఈజ్ 3 meters అని చెప్పి ఇచ్చాడు. హైట్ వచ్చేసి 3 meters అన్నాడమ్మా. తర్వాత బేస్ డయామీటర్ 8 అన్నాడు. అంటే ఇది 4 అవుతుంది. అప్పుడు పైథాగరస్ థియరం అప్లై చేస్తే ఇది 5 వస్తుంది. అయితే దెన్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అన్నాడు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా πrl. పై అంటే 22/7. రేడియస్ అనేది 8 ఎలా వస్తుంది అంటే డయామీటర్ 8 ఇచ్చాడు కాబట్టి రేడియస్ అందులో హాఫ్ 4. అలాగే పైథాగరస్ థియరం అప్లై చేస్తే ఇది 3 ఇది 4 కాబట్టి ఇది 5 ఉంటుంది. సో 22 × 20, 4 5s 20 కదా. సో మొత్తం ఎంత వస్తుందంటే 440/7 వస్తుంది స్క్వేర్ మీటర్స్. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఏ లైన్ డ్రాన్ త్రూ ద మిడ్ పాయింట్ ఆఫ్ వన్ సైడ్ ఆఫ్ ట్రయాంగిల్ ప్యారలల్ టు సెకండ్ సైడ్ విల్ బి అని చెప్పి ఇచ్చారు. చూడమ్మా, ఇది ఒక ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్లో ఇది ఏబిసి అనుకోండి. ఇక్కడ ఏమన్నాడంటే లైన్ డ్రాన్ త్రూ ద మిడ్ పాయింట్ ఆఫ్ వన్ సైడ్. ఇది మిడ్ పాయింట్ ఆఫ్ వన్ సైడ్. ఇది ఇంకొక దానికి దీనికి ప్యారలల్గా ఉండేటట్టు డ్రా చేస్తే అప్పుడు ఇది ఏమైందంటే థర్డ్ సైడ్ని బైసెక్ట్ చేస్తుంది, దీన్ని ఈక్వల్ పార్ట్స్గా చేస్తుంది. అంటే ఇక్కడ డిఎఫ్ అనేది బీసీకి, డిఈ అనేది బీసీకి ప్యారలల్ అవుతుందని ఇచ్చాడు వాడే. ఇది ఇక్కడ మిడ్ పాయింట్ కాబట్టి ఇక్కడ కూడా ఏమైంది మిడ్ పాయింట్ అవుతుంది, అంటే బైసెక్ట్ చేస్తుంది థర్డ్ సైడ్ని. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఇఫ్ ఏబిసిడి ఈజ్ ఏ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ యాంగిల్ బిఏడి 75 అయితే యాంగిల్ బిసిడి అన్నాడు. చూడమ్మా, సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటే ఆల్ వర్టిసెస్ అనేవి సర్కిల్ మీద ఉండాలి. సో ఇది సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అని చూడండి, అన్ని వర్టిసెస్ వచ్చేసి ఇక్కడ సర్కిల్ మీదే ఉన్నాయి. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి అనుకోండి. సో యాంగిల్ బిఏడి ఈ యాంగిల్ ఇచ్చారు 75 అని. తర్వాత యాంగిల్ బిసిడి ఇది కనుక్కోమన్నారు. సైక్లిక్ క్వాడ్రిలేటర్లో సమ్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ 180. 180 - 75 ఎంత వస్తుందంటే 105 degrees వస్తుంది. సో ఏంటది యాంగిల్ బిసిడి. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అనమాట.
నెక్స్ట్ వన్, ఇఫ్ ఎ సర్కిల్ పాసెస్ త్రూ ఆల్ ద వర్టిసెస్ ఆఫ్ ది క్వాడ్రిలేటరల్ దెన్ ద క్వాడ్రిలేటరల్ ఈజ్ కాల్డ్. ఇప్పుడే మనం డిస్కస్ చేస్తాం, దాన్ని సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటారు. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్, రేషనలైజ్ ద డినామినేటర్ అన్నారు. సో దీన్ని రేషనలైజ్ చేయాలంటే న్యూమరేటర్లో ఏమైందంటే 3√2 ప్లస్ 2√3 వస్తుంది. దీని యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ 3√2 ప్లస్ 2√3 కాబట్టి దాంతో మల్టిప్లై చేసి డివిజన్ చేస్తాం. ఓకేనా? సో ఇక్కడ ఏమైందంటే న్యూమరేటర్లో 3√2 ప్లస్ 2√3 ఉంటుంది. డినామినేటర్లో 3√2 హోల్ స్క్వేర్ అంటే 9 2s 18 మైనస్ 2√3 హోల్ స్క్వేర్ అంటే 4 3s 12. సో 3√2 ప్లస్ 2√3 బై 6 ఉంటుంది. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. చూడమ్మా, ఇఫ్ యూ యాడ్ ద ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ -4/5. ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ -4/5 ఏంటిది? +4/5. దేనికి యాడ్ చేస్తున్నాము? ప్రొడక్ట్ ఆఫ్ ఇన్వర్సెస్ ఆఫ్ -9/2 అండ్ 5/18 వీటి యొక్క ప్రొడక్ట్ కంటే -2/9 ఇంటూ ఇది 18/5 వీటి యొక్క ఇన్వర్స్. సో 9 1s 9 2s. సో 4/5 ప్లస్ ఇంటూ మైనస్ 2 2s 4/5. 4/5 మైనస్ 4/5 0 అవుతుంది. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. మాలిక్ హ్యాజ్ సోల్డ్ 2 tables 3,000 rupees each. He got 20% profit on one table and 20% loss on the second one. Then the loss percentage on whole is అన్నాడు. ఇక్కడ మొదటి ఆబ్జెక్ట్ మీద ఎంత పర్సెంట్ ప్రాఫిట్ వచ్చిందో సెకండ్ ఆబ్జెక్ట్ మీద కూడా అంతే పర్సెంట్ లాస్ వస్తే అప్పుడు టోటల్గా లాస్ వస్తుంది. అది ఎంత అంటే x/10 హోల్ స్క్వేర్ వస్తుంది. సో ఇక్కడ x అనేది ప్రాఫిట్ లాస్ ఈక్వల్ పర్సెంటేజ్ ఉన్నప్పుడు, రెండింటిని ఒకే ధరకు అమ్మినప్పుడు. సో ఇక్కడ x అనేది 20 కాబట్టి 20/10 హోల్ స్క్వేర్ అంటే 400/100. సో ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతే 4 వస్తుంది. కాబట్టి 4% లాస్ వస్తుంది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇఫ్ ఏ ఈక్వల్ టు 1 2 3 4 5 బి ఈక్వల్ టు ఏబిసి దెన్ ఏ ఇంటర్సెక్షన్ బి అన్నాడు. ఈ రెండిట్లో కామన్ ఎలిమెంట్స్ లేవు కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి అనేది నల్ సెట్ వస్తుంది. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్. ద ఏరియాస్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ పాలిగాన్స్ అండ్ హిస్టోగ్రామ్ డ్రాన్ ఫర్ ద సేమ్ డేటా అన్నాడు. ఇక్కడ ఇలా ఉన్నప్పుడు ఈ ఫ్రీక్వెన్సీ పాలిగన్స్ హిస్టోగ్రామ్స్కు సంబంధించి డేటా అనేది ఎలా ఉంటుందంటే ఈక్వల్గా ఉంటుంది. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ బి 90 degrees అన్నాడు. tan ఏ వచ్చేసి √3 అన్నాడు. ఇది బి దగ్గర 90 ఉంది. sin A cos C ప్లస్ cos A sin C అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? sin A cos C ప్లస్ cos A sin C అంటే ఇది సైన్ ఆఫ్ A ప్లస్ సికి ఫార్ములా. sin A ప్లస్ సి, ఈ యాంగిల్ బి 90 కాబట్టి sin A ప్లస్ సి అంటే అది మిగతా ఈ రెండు మొత్తం 90. sin 90 వాల్యూ 1. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, నంబర్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ 4 బిట్వీన్ 10 and 250 అన్నాడు. 12 16 అండ్ సో ఆన్. 250కి బిఫోర్గా ఉండేటువంటి మల్టిపుల్ వచ్చేసి 248. సో ఇవన్నీ కూడా 4 మల్టిపుల్స్ 10కి 250కి మధ్యలో ఉండేవి. అయితే ఇవన్నీ ఉంటాయని అడిగాడు. ఇక్కడ ఫస్ట్ టర్మ్ వచ్చేసి 12, డి అంటే 16 మైనస్ 12 అంటే 4 వస్తుంది. సో ఇక్కడ లాస్ట్ టర్మ్ ఏఎన్ తెలుసు మనకి. ఏఎన్ అంటే ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి, అది 248 ఇచ్చారు. ఏ వచ్చేసి 12, ఎన్ మైనస్ 1 ఇంటూ డి అంటే 4 ఈక్వల్ టు 248. సో ఎన్ మైనస్ 1 ఇంటూ 4 వచ్చేసి 248 మైనస్ 12 అంటే 248 మైనస్ 12. సో ఎన్ మైనస్ 1 ఈక్వల్ టు 236/4. 4 1s 4 5s 4 9s. సో ఎన్ మైనస్ 1 59 కాబట్టి ఎన్ వచ్చేసి 59 ప్లస్ 1 60 వస్తుంది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు a0 ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ a1 ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 ప్లస్ a2 ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ an minus 1 into x power n minus 1 plus an is a polynomial of degree n అని చెప్పించాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, n అనేది పాజిటివ్ ఇంటీజర్ అయి ఉండాలి, a0 అనేది నాట్ ఈక్వల్ 0 అవ్వాలి. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇఫ్ 2 power x minus 1 plus 2 power x plus 1 ఈక్వల్ టు 1280
దెన్ ఎక్స్ ఈక్వల్ టు అని ఇచ్చారు. సో 2 పవర్ ఎక్స్ బై 2 అని రాస్తాం దీన్ని వచ్చేసి 2 పవర్ ఎక్స్ ఇంటూ 2 అని రాస్తాం, 2 పవర్ 1 అని. 2 పవర్ ఎక్స్ని ఏ అని చెప్పి అనుకోండి. అప్పుడు ఏ బై 2 ప్లస్ ఏ ఇంటూ 2 ఈక్వల్ టు 1280. సో అప్పుడు ఏమవుతుందంటే ఎల్సిఎం చేయండి. ఏ ప్లస్ 4a ఈక్వల్ టు 1280. సో 5a ఈక్వల్ టు 1280 ఇంటూ 2. 5 1s 5 2s 5 5s 25 5 6s. సో a ఈక్వల్ టు 512 వస్తుందమ్మా. సో ఇప్పుడు ఏమనుకున్నాం, 2 పవర్ ఎక్స్ అనుకున్నాం. సో 2 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 512. సో 2 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 2 పవర్ 9. సో ఎక్స్ అనేది 9 అవుతుంది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ ద పాయింట్ సాటిస్ఫై ద ఈక్వేషన్ 2x మైనస్ 5y ఈక్వల్ టు 10 అన్నాడు. 2x మైనస్ 5y ఈక్వల్ టు 10. ఇక్కడ 0,2 తీసుకుంటే 0 మైనస్ 10 ఈక్వల్ టు 10. ఇది తప్పు. ఇది 0,2 తీసుకున్నప్పుడు నెక్స్ట్ 2,0 తీసుకుంటే 2 2s 4 అవుతుంది. 4 అనేది 10కి ఈక్వల్ కాదు కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ 5,0 తీసుకుందాం. 2 ఇంటూ 5 10 మైనస్ 0 ఈక్వల్ టు 10. 10 ఈక్వల్ టు 10 ఇదే రైట్. సో ఆప్షన్ 3 అనేది సాటిస్ఫై చేస్తుంది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్, ద పాయింట్ విచ్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ 4,-3 అండ్ 8,5 ఇన్ ద రేషియో 3:1 ఇంటర్నల్లీ అన్నాడు. దీని ఫార్ములా ఏంటంటే p ఈక్వల్ టు mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n, అలాగే my2 ప్లస్ ny1 బై m ప్లస్ n అమ్మ. ఇప్పుడు m:n తెలుసు, 3:1 అని. సో 3 ఇంటూ x2 అంటే 8 ప్లస్ n 1 ఇంటూ x1 అంటే 4 అమ్మ బై 3 ప్లస్ 1 కామ my2 అంటే 3 ఇంటూ 5 ప్లస్ 1 ఇంటూ మైనస్ 3 బై 3 ప్లస్ 1. ఓకే, 3 8s 24 ప్లస్ 4 28 బై 4. నెక్స్ట్ 3 5s 15 మైనస్ 3 బై 4. సో 28 బై 4 12 బై 4 7,3. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. y2 minus y1 by x2 minus x1 equal to m can be expressed in terms of angle theta, then the value of m అన్నాడు. mకి వాల్యూ ఏమవుతుందంటే tan theta అవుతుంది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ వన్, ఏ పర్సన్ రికార్డెడ్ 24,000 టాసెస్ ఆఫ్ ఎ కాయిన్ అండ్ హీ గాట్ 12,012 హెడ్స్, దెన్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ హెడ్ అన్నాడు. సో ఇక్కడ 24,000 టైమ్స్ ట్రైల్ వేస్తే 12,012 టైమ్స్ హెడ్ పడింది కాబట్టి ఫేవరబుల్ అవుట్కమ్స్ 12,012, టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 24,000. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇఫ్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈజ్ పి ఆఫ్ దెన్ అన్నాడు. ఓకేనా, 0కి 1కి మధ్యలో ఉంటుందమ్మా. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో గణిత స్వభావాన్ని వివరించని వాదము ఏంటి అన్నాడు. తార్కికవాదము, సాంప్రదాయవాదము, అంతర్బుద్ధివాదం అనేవి వివరిస్తాయి. తత్వవాదం అనేది వివరించదు. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, జ్ఞప్తికి తెచ్చుకొనుట దీని స్పష్టీకరణము అని చెప్పి ఇచ్చారు, జ్ఞానము. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్. ఒక సమస్యను చిన్న చిన్న అంశాలుగా విడదీసి సాధించే పద్ధతిని ఏమంటారు? విడదీయటం అనేది విశ్లేషణ. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్, సమస్య సాధనలో చివరి సోపానం ఏంటి అన్నాడు. సమస్య సాధనలో మనం ఏం చేయాలి? చివరిగా జవాబును సరిచూసుకోవాలి. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో గణిత సంఘం కార్యక్రమాల సాఫల్యతకు అత్యవసరమైనది ఏంటి అన్నాడు. గణిత సంఘం కార్యక్రమాల సాఫల్యతకు అవసరమైనది బులెటిన్ బోర్డు. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్, బోధనాభ్యాసన ప్రక్రియ జరుగుతున్నప్పుడు చేసేటువంటి మూల్యాంకనాన్ని రూపణ మూల్యాంకనం అంటాం. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి నా వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.